డిఆర్‌డిఓ నుంచి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఏంటంటే ఇందులో వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఆఫ్టర్ మనకి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్రైనింగ్‌లో కూడా మంచి స్టైఫండ్ సాలరీ అనేది కూడా పే చేస్తున్నారండి. సో దీని యొక్క ఈ జాబ్స్ గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. వెంటనే రిప్లై ఇస్తాం. అండ్ ఆల్సో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్ జాబ్స్, అలాగే జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలా రకరకాల జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాం కాబట్టి జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి మనకి దీనికి ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే మనకి అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని అయితే అంటున్నారు. డిఆర్‌డిఓ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి జూనియర్ కంప్యూటర్ సైన్స్ జేఆర్ఎఫ్ ఉంది కదా, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది కదా, వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎంఎస్సి ఆర్ ఈక్వలెంట్ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ ఫస్ట్ డివిజన్స్ విత్ నీట్ గేట్ అయితే ఉండాలి. లేకపోతే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్సు బీఈ బీటెక్ ఫస్ట్ డివిజన్ విత్ నీట్ గేట్ అయితే ఉండాలి. సో మీరు ఇక్కడ ఏమంటే ఎంఎస్సి అయినా చేసిన వాళ్ళైనా లేదా బీటెక్ ఇంజనీరింగ్ నార్మల్ గ్రాడ్యుయేషన్ ఉంటారు కదా, బీటెక్ చేసిన వాళ్ళైనా లేదా ఎంటెక్ చేసిన వాళ్ళైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఏదో ఒకటి ఉండాలి. ఎంఎస్సి చేసిన వాళ్ళైనా, బీటెక్ చేసిన వాళ్ళైనా, ఎంటెక్ చేసిన వాళ్ళైనా సరే ఏదో ఒకటి చేసిన వాళ్ళు ఈ జేఆర్ఎఫ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జేఆర్ఎఫ్ కెమికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎంఎస్సి ఆర్ ఈక్వలెంట్ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ ఫస్ట్ డివిజన్ ఇచ్చారు. లేదా దీనికి కూడా సేమ్ బీఈ బీటెక్ ఇది చేసిన వాళ్ళు లేదా ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. జేఆర్ఎఫ్ కెమికల్ ఇంజనీరింగ్స్ ఉంటారు కదా, సో ఈ కెమికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ చేయాలి, ఇది కెమిస్ట్రీ జాబ్స్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా బీఈ బీటెక్ లేదా ఎంఈ ఎంటెక్ లేదా ఎంఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. అదొకటి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జేఆర్ఎఫ్ ఫిజిక్స్, అప్లైడ్ ఆప్టిక్ అండ్ లేజర్ టెక్నాలజీ, లేజర్ ఆప్ట్ ఎలక్ట్రానిక్స్ అయితే ఇచ్చారు. సో దీనికి కూడా సేమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి చేయాలి. ఎంఎస్సి చేసిన వాళ్ళైనా, బీఈ బీటెక్ చేసిన వాళ్ళైనా లేదా ఎంటెక్ ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళైనా సరే ఈ జూనియర్ అంటే జేఆర్ఎఫ్ ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ లేజర్ ఆప్టిమైజర్ ఉంటుంది కదా, సో ఈ పోస్ట్లకి అప్లై చేయాలంటే బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంఎస్సి ఈ నాలుగిట్లో ఏం చేసినా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్లో 67,000 శాలరీ కూడా పే చేస్తారు. ఆఫ్టర్ మీరు జాబ్లో అనేది జాయిన్ అవ్వచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం ఇచ్చారంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చూడండి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చూసుకునేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ ఎంఏ ఎంటెక్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ ఫస్ట్ డివిజన్ అట్ బోత్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని ఇచ్చారు. సో దీనికి కూడా సేమ్ అలానే ఇచ్చారు. సో ఈ పోస్ట్ అన్నిటి కూడాను జేఆర్ఎఫ్ దీనికి కూడా గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సు ఎవరైతే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారో ఆ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మంచి బెనిఫిట్ ఇదైతే. ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ చేసి లేదా ఎంఏ ఎంటెక్ చేసి లేదా ఎంఎస్సి చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ జేఆర్ఎఫ్ మెకానికల్ ఇంజనీరింగ్స్ ఉంటారు కదా, సో ఆ మెకానికల్ ఇంజనీరింగ్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్సు బీఈ బీటెక్ సబ్జెక్ట్ ఫస్ట్ డివిజన్ విత్ నీట్ గేట్ అయితే ఉండాలి. అదొకటి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ ఎంఈ ఎంటెక్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ ఫస్ట్ డివిజన్ అట్ బోత్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని అయితే ఇచ్చారు. సో ఇది. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమేషన్ కంప్యూటర్ సైన్స్ ఉంటారు కదా, సో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమేషన్ కంప్యూటర్ చేసిన వాళ్ళకి ఏంటంటే పిహెచ్డి ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ సైన్స్ ద ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమేషన్ కంప్యూటర్ సైన్స్ ఇచ్చారు. లేదా హ్యావింగ్ 3 years ఆఫ్ రీసెర్చ్ టీచింగ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ అని ఇచ్చారు.
సో ఎవరికైనా 3 ఇయర్స్ రీసెర్చ్లో కానీ టీచింగ్లో కానీ డిజైన్ అండ్ డెవలప్మెంట్లో కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. లేదా పిహెచ్డి చేసిన వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమేషన్, కంప్యూటర్ సైన్స్ పోస్టులకి అదొకటి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫిజిక్స్, అప్లైడ్ ఆప్టిక్స్, లేజర్ టెక్నాలజీ, లేజర్ యాప్టిక్టివ్ ఇది ఫోటోనిక్స్ అయితే ఇచ్చారు. దీనికి కూడా సేమ్ పిహెచ్డి ఆర్ రిలేవెంట్ డిగ్రీ ఇంజనీరింగ్ సైన్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇన్ ద ఏరియా ఆఫ్ కస్టమైజ్డ్ ఆప్టికల్ సిస్టమ్ డిజైను అండ్ ఆటోస్పెరిక్ ట్రబులెన్స్ ఇచ్చారు. అడాప్టివ్ ఆప్టిక్స్ అని అయితే ఇచ్చారు. సో అదొకటి. అండ్ హ్యావింగ్ ఏ అది పిహెచ్డి ఉన్నా పర్వాలేదు, లేదా హ్యావింగ్ ఏ 3 ఇయర్స్ రీసెర్చ్లో కానీ టీచింగ్లో కానీ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే అంటున్నారు. లేదా ఎంటెక్ చేసిన వాళ్ళు అయినా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. జస్ట్ నార్మల్గా మనం తెలుసుకోవాల్సినవి మనకి ఏంటంటే జూలై 31 లోపుకి మీకు ఏజ్ అనేది క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ అనేది ఉండాలి. సో అది అప్పర్ ఏజ్ 35 ఇయర్స్ లోపు క్యాండిడేట్స్, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో క్యాండిడేట్స్ హూ నాట్ మీటింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మస్ట్ ఆన్ అప్లై అని ఇచ్చారు. క్యాండిడేట్స్ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టార్స్ అండర్టేకింగ్ బాడీ షుడ్ ఇది ప్రొడ్యూస్ నో ఆబ్జెక్టివ్ సర్టిఫికేట్స్ అని ఇచ్చారు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ మంత్లీ స్టైఫండ్ అనేది చూడండి ఎంత ఇస్తున్నారు. 67,000 అయితే ఇస్తున్నారు. సో అది ఇది ఏంటంటే విల్ బీ అవార్డెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ అని ఇచ్చారు. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే నో టీఏడిఏ విల్ బీ అడ్మిసిబుల్ అని ఇచ్చారు. అదొకటి. నో టీఏడిఏ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఎలా అప్లై చేయాలని కూడా ఇక్కడ వీళ్ళైతే గైడ్ చేశారు. సో అదొకటి చూద్దాము. ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే అప్లై అనేది చేసుకోండి. ఇదే అప్లికేషన్ ఫార్మెట్. ఈ అప్లికేషన్ ఫార్మెట్లో ఏంటంటే ఫోటో ఒకటి అండ్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, స్పేసెస్ నేము, జెండరు, మెరిటల్ స్టేటస్ అండ్ నేషనాలిటీ కేటగిరీ ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి మనం ఏంటంటే వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్లో మనం అప్లోడ్ అనేది చేయాలి. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అంటే లైక్ క్యాస్ట్, 10th, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఇంజనీరింగ్ వర్క్ చేసినవన్నీ కూడా నీట్గా స్కాన్ చేసి ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి పెట్టేసి మీరు అప్లోడ్ అనేది చేయాలి. ఆఫ్టర్ వీళ్ళు ఏంటంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి అప్పుడు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అనేది చేస్తారు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.